ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఫైలు? కనపడుతుంది సార్. మొన్న క్లాస్లో మనం ఇంకా పాఠంలోకి వెళ్తున్నాను. ఓకే సార్. మొన్న క్లాస్లో మనం అభివాహానికి అభివాహ సాంద్రతకి ఉండేటువంటి సంబంధం చెబుతూ మధ్యలో ఆపేశాం. అభివాహ సాంద్రత అంటే ఫ్లక్స్ డెన్సిటీ, అభివాహము అంటే ఫ్లక్స్. విద్యుత్ అభివాహం అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్, అభివాహ సాంద్రత అంటే ఫ్లక్స్ డెన్సిటీ. మొత్తం ఏరియా గుండా వెళ్ళేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని కలిపి అభివాహము లేదా ఫ్లక్స్ అంటారు. అట్లా కాకుండా మనం తీసుకున్నటువంటి ఫ్లక్స్కి పర్పెండిక్యులర్గా ఒక ఏరియా తీసుకొని ఆ ఏరియాలో గుండా పర్ యూనిట్ ఏరియా ఎంత ఫ్లక్స్ అయితే వెళ్తుందో దాన్ని అభివాహ సాంద్రత లేదా ఫ్లక్స్ డెన్సిటీ అని అంటాం. సో ఫ్లక్స్ డెన్సిటీ మీన్స్ ద ఫ్లక్స్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా వెన్ ద ఏరియా ఈజ్ పర్పెండిక్యులర్ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఫ్లక్స్. అంతవరకు అర్థమైంది కదా? ఓకేనా? ఓకే సార్. మొన్న చెప్పని కూడా చెప్పాము, ఫ్లక్స్ డెన్సిటీ అనేటువంటిది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి సమానం అవుతుంది. అందువల్ల ఫ్లక్స్ డెన్సిటీని ఈ చేత మనం రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మొత్తం ఫ్లక్స్ కనుక ఫై అనుకున్నట్లయితే యూనిట్ ఏరియాలో గుండా వెళ్ళేటువంటి ఫ్లక్స్ ఈ అనుకున్నట్లయితే మొత్తం ఏరియాలో గుండా వెళ్ళేటువంటి ఫ్లక్స్ ఎంత అవుతుంది? ఈ ఇంటూ ఏ అవుతుంది. ఈ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 లేదా ఈ ఈజ్ ఈక్వల్ టు 5/a అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు 5/a. అయితే మొన్న ఇంకొక చిన్న విషయం కూడా చెప్పేశాం. ఏమిటంటే ఏరియా అనేటువంటిది ఏరియల్ వెక్టార్ అనేటువంటిది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఏరియాని తీసుకున్నాం, ఈ హైలైట్ చేసింది. ఆ ఏరియా ఏ అనుకుంటాను. ఇప్పుడు ఆ ఏరియా ఎంత ఉన్నదో అంత మ్యాగ్నిట్యూడ్ కలిగినటువంటి ఒక వెక్టార్ని తీసుకుంటాను. అంటే దానికి విస్తీర్ణం ఎంత ఉందో దీనికి పొడవు అంత ఉంటుంది అనమాట. ఆ ఏరియాకి పర్పెండిక్యులర్గా తీసుకుంటాం. దాన్ని ఏమంటారంటే ఏరియల్ వెక్టార్ అని అంటారు. కాబట్టి ఇక్కడ ఇది ఏరియల్ వెక్టార్. అలానే చూడండి, ఇక్కడ వాలుగా ఉన్నది కదా ఈ ప్లేటు. ఈ వాలుగా ఉన్న ప్లేట్కి మనం పర్పెండిక్యులర్ కనుక ఇస్తున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఏరియల్ వెక్టార్. కాబట్టి ఏరియా అనేటువంటిది పర్పెండిక్యులర్గా ఉండాలంటే ఏరియల్ వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉండాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయో ఆ డైరెక్షన్లో ఉండాలన్నమాట. అవునా? ఇప్పుడు ఇక్కడ ప్లేట్ కొంత వాలి ఉన్నది, అప్పుడు ఏరియల్ వెక్టార్ కూడా ఎలా ఉన్నది? కొంత యాంగిల్తో ఉన్నది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్కి కొంత యాంగిల్తో ఉన్నదన్నమాట. అట్లాంటప్పుడు ఈ ఏరియల్ వెక్టార్ యొక్క కాంపోనెంట్ని మనం ఇదిగో ఈ డైరెక్షన్లో కనుక తీసుకొచ్చినట్లయితే ఏరియల్ వెక్టారు ఏ బార్ అనుకున్నట్లయితే ఈ దిశలో, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉండేటువంటి దిశలో దాని కాంపోనెంట్ ఎంత అవుతుందంటే ఏ కాజ్ థీటా అవుతుంది. వేర్ థీటా ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అండ్ ద ఏరియల్ వెక్టార్. ఇప్పుడు ఏరియల్ వెక్టార్కి ఏరియాకి ఉండేటువంటి తేడా తెలిసింది కదా. ఏరియా ఎంత ఉంటుందో అంత లెంగ్త్ ఉంటుంది దీనికి, అంటే దానికి ఏరియా ఎంత ఉందో దీనికి అంత లెంగ్త్ ఉంటుంది. మనం ఆ ఏరియాని ఎట్లా తీసుకున్నామో దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఏరియల్ వెక్టార్. ఏరియాని మనం ఏ చేత రిప్రజెంట్ చేస్తే ఏరియల్ వెక్టార్ని ఏ బార్ చేత రిప్రజెంట్ చేస్తాం. ఆ ఏ బార్ యొక్క కాంపోనెంట్ ఈ బార్ దిశలో కనుక తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే
ఏ కాస్ తీటా అవుతుంది. ఇప్పుడు ఈ బొమ్మ చూడండి, ఇక్కడ ఈ బొమ్మలో ఇదిగోండి ఈ ఎల్లో కనిపిస్తుంది కదా, నేను చూపిస్తున్నాను, కనిపిస్తుందా ఇది? ఎస్ సార్. ఇది ఏరియా అనుకున్నట్లయితే తర్వాత దానికి పర్పెండిక్యులర్గా గీచినటువంటి గీత ఏమైపోయింది, ఇది ఏ బార్ అవుతుంది. ఇది ఏరియల్ వెక్టార్ ఏ బార్. ఈ ఏరియల్ వెక్టారు ఈ బార్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది, ఇక్కడ చూడండి థీటా యాంగిల్ చేస్తుంది. అప్పుడు ఏ బార్ యొక్క అంశము లేదా కాంపోనెంట్ ఈ బార్ దిశలో ఏమవుతుందంటే ఏ కాస్ థీటా. అందువల్ల ఇదిగో ఈ ఈక్వేషన్కి వచ్చేటప్పటికి ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ ఏ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈఏ కాస్ థీటా. అంటే ఇక్కడ మనం ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా తీసుకుంటాం కదా, అట్లా ఈ బార్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ ఈఏ కాస్ థీటా అనేటువంటిది వస్తుంది. ఇంతవరకు అర్థమైందా? ఓకే. ఇప్పుడు మొత్తం ఏరియాలో గుండా వెళ్ళేటువంటి ఫ్లక్స్ కాకుండా చిన్న ఏరియా అంటే డిఎస్ అనేటువంటి స్మాల్ ఏరియా కనుక తీసుకున్నట్లయితే అప్పుడు ఎంత వస్తుందంటే డి5 ఈజ్ ఈక్వల్ టు ఈ డిఎస్ కాస్ థీటా అవుతుంది అనమాట. డి5 ఈజ్ ఈక్వల్ టు ఈ డిఎస్ కాస్ థీటా. ఇక్కడ డిఎస్ అనేటువంటిది స్మాల్ ఏరియా. మొత్తం అని కావాలంటే దీన్ని ఏం చేసుకోవాలి, ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అంటే ఇంటిగ్రల్ డి5 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏమవుతుంది, 5 అవుతుంది. కాబట్టి 5 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డి5 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈడిఎస్ అని కానీ లేదా ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ అని కానీ రాస్తాం. ఇది ఫ్లక్స్కి ఫ్లక్స్ డెన్సిటీకి ఉండేటువంటి సంబంధం. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, మనకి తర్వాత గాస్ నియమానికి వెళ్ళినప్పుడు అది అవసరం అవుతుంది. తర్వాత ఇక్కడ మనకి సాలిడ్ యాంగిల్ అనేటువంటిది ఒకటి కూడా తెలియాలి. ముందు మనకి ప్లేన్ యాంగిల్ తెలుసు. ప్లేన్ యాంగిల్కి యూనిట్ ఏముంటుందో చెప్పండి ఒకసారి. హలో, ప్లేన్ యాంగిల్ డిగ్రీలో కొలుస్తాం. ఎస్ఐ యూనిట్స్ లో అయితే ఏం కొలుస్తాం, రేడియన్ తో కొలుస్తాం. రేడియన్ ని మీరు డిఫైన్ చేయగలుగుతారా ఎవరన్నా? తెలియకపోతే తెలియదని చెప్పేసి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న సర్కిల్ తీసుకున్నాను, ఇదిగోండి ఈ సర్కిల్ తీసుకున్నాను. ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఉందంటే 6 ఉన్నది. 6 రేడియస్ కలిగినటువంటి సర్కిల్ తీసుకున్నాను. తర్వాత ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఒక ఆర్క్ తీసుకున్నాను. ఆర్క్ అంటే ఏమిటి, చాపం. ఈ చాపం యొక్క పొడవు కూడా ఎంత ఉన్నదంటే 6 ఉన్నది. కాబట్టి రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎంత ఉందో ఆర్క్ లెంగ్త్ కూడా అంత ఉన్నది. ఇప్పుడు ఈ ఆర్క్ లెంగ్త్ 6 అనేటువంటిది ఈ సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని ఒక రేడియన్ అంటారు. కాబట్టి రేడియన్ని ఎలా చెప్పొచ్చు, వృత్తం యొక్క వ్యాసార్థముతో సమానమైన పొడవు కలిగినటువంటి వృత్త చాపము, దాని కేంద్రం వద్ద చేసేటువంటి కోణాన్ని ఒక రేడియన్ అని అంటారు. ఇది 2 డైమెన్షనల్ కాబట్టి సమతల కోణము అని కానీ లేదా ప్లేన్ యాంగిల్ అని కానీ అంటారు. దీనిని మనము థీటా చేత సూచిస్తాం. ఇప్పుడు ఈ కేంద్రం దగ్గర అంటే వృత్త కేంద్రం దగ్గర మొత్తం యాంగిల్ ఎంత ఉంటుందో చెప్పగలరా? మొత్తం చుట్టూ ఉండేటువంటి యాంగిల్ 360 డిగ్రీస్ కదా, అది రేడియన్లలో చెప్పగలుగుతారా? చెప్పలేరా? అంటే ఒక్కొక్క ఆర్ వచ్చేసి ఒక్కొక్క రేడియన్ చేస్తుంది. ఇక్కడ ఒక ఆర్క్ లెంగ్త్ 6 వచ్చేసి ఒక రేడియన్ చేస్తుంది. అట్లాంటప్పుడు దీని చుట్టూ కొలతలో ఎన్ని ఆర్లు ఉన్నాయి చెప్పగలరా? 2πr ఉన్నాయి. చుట్టుకొలత 2πr కాబట్టి 2πr ఉన్నాయి కాబట్టి ప్రతి ఆరు ఒక రేడియన్ చేస్తుంది. కాబట్టి మొత్తం టోటల్ యాంగిల్ ఒక పాయింట్ చుట్టూ ఉండేటువంటి కోణం ఎంత ఉంటుందంటే 360 డిగ్రీస్. అది రేడియన్లో చెప్పే పని అయితే 2π రేడియన్లు. అంటే ఒక బిందువు చుట్టూ ఉండేటువంటి టోటల్ ప్లేన్ యాంగిల్ వచ్చేసి 2π రేడియన్స్.
ఓకేనా? ఓకే సార్. ఇదే రకంగా చూడండి, నేను 3 డైమెన్షనల్గా యాంగిల్ తీసుకుంటున్నాను. ఘన కోణము లేదా 3 డైమెన్షన్ యాంగిల్ అంటారు. దీనిని ఒమేగా అనే లెటర్ చేత రిప్రజెంట్ చేస్తారు. ఒమేగా అనేటువంటిది ఏమిటి? సాలిడ్ యాంగిల్ లేదా ఘన కోణం. ఇప్పుడు దీన్ని కూడా ఏ యూనిట్లో కొలుస్తారంటే స్టేరేడియన్ అనేటువంటి యూనిట్లో కొలుస్తారు. స్టేరేడియన్ అనేటువంటిది ఏమో ఘన కోణము, రేడియన్ అనేటువంటిది ఏమిటి? సమతల కోణం. అంటే రేడియన్ ప్లేన్ యాంగిల్, స్టేరేడియన్ అనేటువంటిది సాలిడ్ యాంగిల్. ఓకేనా? ఇప్పుడు పైన అయితే నేను సర్కిల్ తీసుకున్నాను. 3 డైమెన్షనల్గా ఇప్పుడు ఏం తీసుకోవాలి చెప్పండి నాకు? స్టేరేడియన్. ఒక స్పియర్ తీసుకుంటా. ఓకేనా? ఇదిగో 6 రేడియస్ ఉండేటువంటి ఒక స్పియర్ తీసుకున్నాను. దీని ఉపరితలం మీద r² విస్తీర్ణం తీసుకుంటున్నాను, వైశాల్యం తీసుకుంటున్నాను. r² వైశాల్యము దాని కేంద్రం దగ్గర ఎంత కోణం చేస్తుందో ఆ కోణాన్ని ఒక స్టేరేడియన్ అంటారు. ఓకేనా? ద సర్ఫేస్ ఏరియా which is equal to r² that makes some angle at the center of the sphere and that solid angle is called 1 స్టేరేడియన్. ఇది ఏ ఆకారంలో ఉంటుంది చెప్పగలుగుతారా మీరు? కోన్ సార్. కోన్ షేప్లో ఉంటుంది. తర్వాత ఒక్కొక్క r² ఒక్కొక్క స్టేరేడియన్ చేస్తుంటే చుట్టూ ఉండేటువంటి మొత్తం ఏరియా ఎంత చెప్పండి స్పియర్కి? 4πr². కాబట్టి ఒక్కొక్క r² వచ్చేసి ఒక్కొక్క స్టేరేడియన్ చేస్తుంటే 4πr² వచ్చేసి ఎన్ని రేడియన్లు చేస్తాయి, ఎన్ని స్టేరేడియన్లు చేస్తాయి? 4π, అంతే కదా? కాబట్టి మొత్తం వచ్చేటి సాలిడ్ యాంగిల్ కనుక కావాలనుకున్నట్లయితే మొత్తం ఉండేటువంటి ఏరియాని r² చేత కనుక డివైడ్ చేస్తే, అంటే ఈచ్ r² ఈజ్ మేకింగ్ 1 స్టేరేడియన్ అనమాట. అది ఎంతకు సమానం అవుతుందంటే 4π స్టేరేడియన్స్కి సమానం అవుతుంది. అంటే ఏరియాని దేని చేత భాగించాలి? r² చేత భాగించాలి. ఇప్పుడు అట్లా కాకుండా స్మాల్ ఏరియా ds తీసుకున్నాం అనుకో, ఆ డిఎస్ని r² చేత డివైడ్ చేస్తే అక్కడ స్మాల్ యాంగిల్ సాలిడ్ యాంగిల్ d ఒమేగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా కాస్ థీటా ఎందుకు వచ్చిందంటే మనం తీసుకునేటువంటి సర్ఫేస్ r² ఉన్నది కదా, r²కి మనం ఒక లంబం గీస్తే మళ్ళీ ఏరియల్ వెక్టార్ అనమాట. ఆ ఏరియల్ వెక్టార్ అనేటువంటిది r తోటి ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని మళ్ళీ తీసుకోవాలి కాస్ థీటా. అవునా? అందువల్ల ds cos θ బై r² ఈజ్ ఈక్వల్ టు d ఒమేగా. మామూలుగా అది లంబంగా కనుక్కున్నట్లయితే అప్పుడు ఏరియల్ వెక్టార్ r దిశలోనే ఉండేది, అప్పుడు θ 0 అయ్యేది, cos 0 ఏమయ్యేది 1 అయ్యేది, అప్పుడు ds బై r² వచ్చి ఉండేది. కానీ ఇక్కడ కొంత కోణం చేస్తున్నది, అంటే ఇది లంబంగా లేదనుకోండి, ఏది స్పియర్ కాదు, ఇర్రెగ్యులర్ షేప్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఇర్రెగ్యులర్ షేప్ మధ్యలో ఉండేటువంటి బిందువు చుట్టూ కూడా సాలిడ్ యాంగిల్ ఉంటుంది కదా, అందువల్ల. కాబట్టి d ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ds ఇంటూ కాస్ థీటా బై r² అనేటువంటిది మనకి వచ్చేటువంటి సాలిడ్ యాంగిల్. ఎంత ఏరియా? ds ఏరియా, దాని లోపల ఉండేటువంటి ఏదో ఒక బిందువు దగ్గర చేసేటువంటి కోణం. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇదిగో చూడండి, ఈ d ఒమేగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, d ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ds కాస్ థీటా బై r². అంతకుముందు స్లైడ్లో చూపించింది ఏం గుర్తుపెట్టుకోవాలంటే φ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ ds కాస్ థీటా అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేను సిలబస్లోకి వెళ్తాను. సార్.
ఇప్పుడు స్క్రీన్ మీద గాస్లా కనిపిస్తుందా? కనపడుతుంది సార్. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఓకే సార్. ఇక్కడ చూడండి, ముందు నిర్వచనానికి వెళ్ళే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఓ అనేటువంటి ఒక బిందువు దగ్గర ప్లస్ క్యూ అనేటువంటి ఆవేశాన్ని పెట్టాను. ఆవేశాన్ని పెడితే అప్పుడు దాని దగ్గరికి యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఇంకొకటి తీసుకొచ్చాను అనుకో, అప్పుడు ఈ ప్లస్ క్యూ అనేటువంటి పాజిటివ్ ఛార్జీ మనం ఇక్కడ పెట్టినటువంటి యూనిట్ పాజిటివ్ ఛార్జీని ఏం చేస్తుంది? వికర్షించేస్తుంది. అది ఎటువైపుకి వెళ్ళిపోతుంది అని అంటే, ఇదిగో ఈ ప్లస్ క్యూ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ పెడితే ఈ దూరంగా వెళ్ళిపోతుంది. ఈ మార్గాలన్నింటినీ, ఈ ఊహారేఖల్ని మనం ఏమన్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అని కానీ, లేక ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని కానీ, లేదా విద్యుత్ అభివాహం అని కానీ అన్నాం. ఓకేనా? ఓకే సార్. ఓకేనా కదా? ఓకే సార్. ఇప్పుడు ఈ ఆవేశానికి చుట్టూ నేను ఒక సంవృత తలాన్ని తీసుకున్నాను. క్లోజ్డ్ సర్ఫేస్. ఇది ఒక క్లోజ్డ్ సర్ఫేస్. ఇది హైలైట్ చేస్తున్నానే, ఇది ఒక క్లోజ్డ్ సర్ఫేస్. ఇప్పుడు ఈ క్లోజ్డ్ సర్ఫేస్ లోపల నేను ఆవేశాన్ని పెడితే, ఈ ఆవేశం దగ్గర నుంచి బయలుదేరినటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్ అన్నీ కూడా ఇటువైపు వెళ్ళిపోతాయి. దీన్ని బయటికి వెళ్ళిపోతాయా లేదా? అవునా? బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ సంవృత తలము నుండి సార్, అది మెటీరియల్ తెలుగు మీడియంలో డిస్ప్లే చేస్తున్నారు కదా సార్. తెలుగు మీడియం ఎవరు లేరు, ఇంగ్లీష్ మీడియంలో పెట్టమంటుంది సార్ చైతు. అంటే మళ్ళీ దీన్ని వీడియో చేసేస్తాను కదా, రికార్డింగ్ అవుతుంది. అందువల్ల ఇద్దరికీ చెప్తాను. సరే సార్. ఇప్పుడు ఈ ప్లస్ క్యూ కనుక తీసుకున్నట్లయితే దీని దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి బలరేఖలు ఈ సంవృత తలం నుంచి బయటికి వెళ్ళిపోతాయి. దాన్ని ఏమంటారంటే అభివాహము అంటాం కదా, ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఈ ఉపరితలానికి లంబంగా వెళ్ళేటువంటి దాన్ని ఏమంటారంటే అభిలంబ అభివాహము, లేదా నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటారు. నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఈ బయటికి వెళ్ళిపోయేటువంటి ఈ సంవృత వలయం నుండి, తలం నుండి బయటికి వెళ్ళేటువంటి ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ టోటల్ ఎంతకు సమానం అవుతుందంటే, మనం లోపల పెట్టేటువంటి ఛార్జ్ ఎంతైతే ఉన్నదో, అంటే ఆవేశం ఎంతైతే ఉందో దానికి 1/ε0 టైమ్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో డిఫైన్ చేస్తాను. ది టోటల్ నార్మల్ ఫ్లక్స్ పాసింగ్ అవుట్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. అర్థమవుతుంది కదా? ది టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాసింగ్ అవుట్ త్రూ ది క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ టు ది ఛార్జ్ ప్లేస్డ్ విత్ ఇన్ ది క్లోజ్డ్ సర్ఫేస్. క్లోజ్డ్ సర్ఫేస్ లోపల పెట్టినటువంటి ఆవేశానికి 1/ε0 రెట్లు ఉంటుంది. ఏది? ఈ సంవృత తలం గుండా బయటకు వెళ్ళిపోయేటువంటి విద్యుత్ అభివాహం. అంతవరకు అర్థమైందా సార్? నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి సార్? ఫ్లక్స్ అంటే అర్థమైందా? ఎస్ సార్. ఈ సర్ఫేస్ కి నార్మల్ గా బయటకు వెళ్ళేటువంటి ఫ్లక్స్ ని నార్మల్ ఫ్లక్స్ అంటున్నాను. అంటే పర్పెండిక్యులర్ కదా సార్? అంతేగా, నార్మల్ అంటే పర్పెండిక్యులరే కదా, మీరు మ్యాథ్స్ వాళ్ళే కదా. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ తలం తీసుకున్నాం అనుకోండి, ఈ తలానికి లంబంగా, అట్లనే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ లంబంగా, అట్లా ఎక్కడ తీసుకుంటే అక్కడ ఉపరితలానికి లంబంగా వెళ్ళిపోయేటువంటి దాన్ని ఏమంటున్నాం? నార్మల్ ఫ్లక్స్ అంటున్నాం. టోటల్ నార్మల్ ఫ్లక్స్ అంటే ఏమిటంటే మొత్తం సర్ఫేస్ గుండా బయటకు వెళ్ళేటువంటి దాన్ని టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటున్నాం. ఓకేనా అంతవరకు? ఓకే సార్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ టు క్యూ.
క్యూ లోపల మనం క్యూ పెట్టామనుకో క్యూ ఇంటూ 1/ε0 అవుతుంది. Q1 Q2 రెండు పెట్టామనుకో Q1 + Q2 ఇంటూ 1/ε0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫై అనేటువంటిది ఏమిటి? టోటల్ సర్ఫేస్ గుండా వెళ్ళేటువంటి టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఈ ఫ్లక్స్ ఎలా వస్తుంది? ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఓకేనా? ఓకే సార్. ఫై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ అంటే ఈడిఎస్ కాస్ థీటా అని అర్థం. అది ఎంతకు సమానం అవుతుంది? 1/ε0 టైమ్స్ టు క్యూ. క్యూ అంటే మనం లోపల ఉంచినటువంటి ఛార్జ్, ఓకేనా? క్యూ పెడితే 1/ε0 ఇంటూ క్యూ వేస్తాము. Q1 Q2 రెండు పెట్టేసామనుకో 1/ε0 ఇంటూ Q1 + Q2 అంటాము. లేకపోతే Q1 పాజిటివ్ Q2 నెగిటివ్ అయింది అనుకోండి, అప్పుడు 1/ε0 ఇంటూ Q1 - Q2 అంటాం, మైనస్ కనుక అయితే. ఓకేనా? ఓకే సార్. అంతవరకు అర్థమైనట్లయినా మిగిలిన వాళ్ళకు కూడా అర్థమైంది సార్. కాబట్టి ఒకసారి మళ్ళీ ఈ స్టేట్మెంట్ చెప్తాను. ఒక సంవృత తలము నుండి బయటకు వెళ్ళిపోయేటువంటి విద్యుత్ అభిలంబ అభివాహము ఆ సంవృత తలము లోపల ఉండేటువంటి ఆవేశానికి 1/ε0 రెట్లు ఉంటుంది. ది టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాసింగ్ అవుట్ త్రూ a closed surface is equal to 1/ε0 times to the total charge contained within the closed surface. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు దీంట్లో రెండు సందర్భాలు ఉంటాయి, రెండు కేసులు. ఒక కేసులో ఏం చేస్తామంటే క్లోజ్డ్ సర్ఫేస్కు లోపల ఆవేశాన్ని ఉంచుతాను. ఇంకొక కేసులో ఏం చేస్తాను, ఈ క్లోజ్డ్ సర్ఫేస్కి బయట ఛార్జ్ని ఉంచుతాను. కాబట్టి when the charge is placed inside the closed surface అనేటువంటిది కేస్ 1, when the charge is placed outside the closed surface అనేటువంటిది కేస్ 2. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఈ బొమ్మని చూడండి. దిస్ ఈస్ ది క్లోజ్డ్ సర్ఫేస్. we are placing a positive charge plus q at the point O. కాబట్టి ఇది మొత్తం ఒక సంవృత తలం. ఈ సంవృత తలంలో ఓ అనే బిందువు దగ్గర ఎంత ఆవేశాన్ని ఉంచాము? +q అనేటువంటి ఆవేశాన్ని ఉంచాము. ఉంచిన తర్వాత ఈ ఉపరితలం మీద అంటే సర్ఫేస్ మీద ఒక చిన్న ఏరియాని తీసుకున్నాను. ఇదిగోండి, ఇది చిన్న ఏరియా, అవునా? ఆ ఏరియాని ఏమంటున్నాం అంటే డిఎస్ అంటున్నాం. ఇదిగో ఇది డిఎస్. డిఎస్ అనేటువంటిది ఒక ఏరియా. ఏరియా తీసుకుంటే దానికి ఏరియల్ వెక్టార్ తీసుకోవాలి కదా, ఇందాకటి నుంచి చూసాం మనం. కాబట్టి ఇదిగో ఇట్లా ఉండేటువంటి ఈ సర్ఫేస్కి నార్మల్గా అంటే ఇదిగో ఈ దిశలో సర్ఫేస్కి నార్మల్గాను, అవునా? దీని లెంగ్త్ ఎంత ఉంటుందంటే ఈ డిఎస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుందో అంటే ఆ ఏరియా ఎంత ఉంటుందో అంత లెంగ్త్ ఉండేటట్టుగా తీసుకున్నాం. కాబట్టి ఇదేమవుతుంది? ఏరియల్ వెక్టార్ అవుతుంది. కాబట్టి డిఎస్ బార్ అనేటువంటిది ఇప్పుడు నేను హైలైట్ చేసినటువంటి దిశలో ఉన్నది. తర్వాత ఇప్పుడు యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని పెడితే ఈ ప్లస్ ఛార్జ్ ఆ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఈ దిశలో నెడుతుంది కదా. కాబట్టి విద్యుత్ బలరేఖ లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అనేటువంటిది ఈ దిశలో ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఏ దిశలో ఉంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత కూడా అదే దిశలో ఉంటుంది. విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. కాబట్టి ఈ బార్ ఈ దిశలో ఉంటుంది. ఇప్పుడు ఈ బార్కి ఈ డిఎస్ బార్కి మధ్య ఉండేటువంటి కోణం ఎంత ఉన్నదంటే థీటా ఉన్నది అని అనుకోండి. ఓకేనా? తర్వాత మనం తీసుకున్నటువంటి ఈ పి అనేటువంటి బిందువు అంటే ఏరియాలో మధ్యలో తీసుకున్నటువంటి బిందువు పి అనే బిందువు. ఈ పి బిందువు నుంచి ఈ ఓ బిందువు వరకు ఉండేటువంటి దూరం ఏమనుకున్నామంటే ఆర్ అనుకోండి. సో లెట్ ఆర్ బి ది డిస్టెన్స్ బిట్వీన్ ది charge and the center of the surface taken on the closed surface. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. మిగిలిన వాళ్ళు ఎంపీసీ వాళ్ళు కూడా ఎప్పుడైనా రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు
ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది మనకి జనరల్గా తెలిసిన ఈక్వేషనే కదా. ఏమిటి? d5 ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్, ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ థీటా. తర్వాత మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఈక్వేషన్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/r². ఈ ఈక్వేషన్ గుర్తుంది కదా? ఓకేనా? ఓకే సార్. Q1 Q2 ఉంటే F అవుతుంది, Q1 ఒక్కటే ఉంటే E అవుతుందని చెప్పాను. అక్కడ రెండు లేవు కాబట్టి Q1 Q2 అనుకోకుండా జస్ట్ మనం ఆవేశం ఏదైతే పెట్టామో దాన్ని Q అన్నాం. ఆవేశం నుంచి సర్ఫేస్ వరకు ఉండేటువంటి దూరం ఏమిటి? R. కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/r². ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉన్నదే, ఈ ఈక్వేషన్ని తీసుకెళ్ళి ఇగో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఈలో. అప్పుడు d5 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/r², అంటే అది ఈకి బదులుగా వచ్చింది, ఇంటూ డిఎస్ కాస్ థీటా అనేది వచ్చింది. ఇక్కడ ఏం చేస్తానంటే ఈ r²ని Q కింద కాకుండా డిఎస్ కాస్ థీటా కింద రాస్తాను. అంటే ఇదేమైంది? Q/4πε0 అయింది, ఇదేమో డిఎస్ కాస్ థీటా/r² అయింది. డిఎస్ కాస్ థీటా/r² ఇంతకుముందు ఏం చెప్పాను లాస్ట్ స్లైడ్లో? డి ఒమేగా అని చెప్పాం కదా. అందువల్లనే ముందు మనకు ఫండమెంటల్స్ తెలియాలి. కాబట్టి సిన్స్ డిఎస్ కాస్ థీటా/r² ఈజ్ ఈక్వల్ టు ఒమేగా, కాబట్టి ఇదిగో ఈ వాల్యూకి బదులుగా ఇక్కడ నేనేం రాశానంటే డి ఒమేగా అనేటువంటిది రాశాను. కాబట్టి d5 ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 ఇంటూ డి ఒమేగా. d5 అనేటువంటిది ఏంటి చెప్పండి? మనం డిఎస్ స్మాల్ ఏరియా తీసుకున్నాం కదా, ఆ స్మాల్ ఏరియా గుండా వెళ్ళేటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అన్నమాట. ఇప్పుడు నాకు మొత్తం ఫ్లక్స్ రావాలనుకున్నట్లయితే ఈ d5 ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాలి. కాబట్టి మొత్తం విస్తీర్ణం గుండా వెళ్ళేటువంటి అభివాహము లేదా టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ φ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ d5 ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 ఇంటూ డి ఒమేగా. కాబట్టి ఇంటిగ్రల్ Q/4πε0 ఇంటూ డి ఒమేగా అనేది వచ్చింది. అంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఇంటిగ్రేషన్ రాసినప్పుడు ఇంటిగ్రేషన్ లిమిట్స్ రాయాలి కదా. ఓకేనా? లోయర్ లిమిట్ ఎంత, అప్పర్ లిమిట్ ఎంత అనే విషయానికి కనుక వస్తే, స్మాల్ ఏరియా తీసుకుంటే, ఇప్పుడు మళ్ళీ ఈ బొమ్మ దగ్గరికి రండి. డిఎస్ కనుక ఒక చిన్న బిందువులాగా ఉన్నదనుకోండి, అప్పుడు అది ఈ ఓ పాయింట్ దగ్గర చేసేటువంటి సాలిడ్ యాంగిల్ ఎంత అవుతుందో తెలుసా? 0 అవుతుంది. when the surface area is in point size, ఉపరితల విస్తీర్ణము బిందు పరిమాణంలో ఉన్నట్టయితే అది దాని ఓ బిందువు దగ్గర చేసేటువంటి ఘన కోణము లేదా సాలిడ్ యాంగిల్ 0 అవుతుంది. ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం యాంగిల్ తీసుకుంటే ఆ బిందువుకి చుట్టూ ఉండేటువంటి యాంగిల్ వస్తుంది కదా. అప్పుడు బిందువుకు చుట్టూ ఉండేటువంటి టోటల్ యాంగిల్ ఎంత అన్నాము ఇందాక? 4π. కాబట్టి అప్పర్ లిమిట్ ఏమవుతుంది? 4π అవుతుంది కదా. అవును సార్. కాబట్టి ఇదిగో చూడండి, దీన్ని ఏం రాస్తున్నాను? Q/4πε0. ఇదంతా కాన్స్టెంట్. ఇదిగో ఇంటిగ్రల్. లోయర్ లిమిట్ ఏం తీసుకున్నాను? 0. అప్పర్ లిమిట్ ఏం తీసుకున్నాను? 4π. ఓకేనా? కాబట్టి ఇంటిగ్రల్ డి ఒమేగా చేస్తే ఏమొస్తుంది? ఒమేగా వస్తుంది. లోయర్ లిమిట్ ఏమో 0, అప్పర్ లిమిట్ ఏమో 4π. కాబట్టి ముందు Q/4πε0, అప్పర్ లిమిట్ ఏమో 4π రాశాను, మైనస్ లోయర్ లిమిట్ అంటే 0 అయిపోతుంది. అప్పుడు మనకేం మిగులుతుంది? Q/4πε0 ఇంటూ 4π. ఈ 4πకి ఇక్కడ ఉన్న 4πకి రెండు క్యాన్సిల్ అయిపోతే Q/ε0 అనేది మిగిలింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు φ. φ అంటే టోటల్ ఫ్లక్స్. కాబట్టి టోటల్ ఫ్లక్స్ φ ఈజ్ ఈక్వల్ టు, అంటే φ అని రాయొచ్చు, లేదా ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ అని రాసినా కూడా ఏమిటని అర్థం? టోటల్ ఫ్లక్స్ అని. ఎందువల్లంటే ఈ అనేటువంటిది ఏమో ఫ్లక్స్ డెన్సిటీ, డిఎస్ అనేటువంటిది ఏరియా,
కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిది ఏమిటి, మొత్తం ఏరియాలో ఉండేటువంటి ఫ్లక్స్. చిన్న ఏరియా అయితే స్మాల్ డిఎస్ బార్ తీసుకున్నాం, మొత్తం ఏరియా కావాలంటే ఇంటిగ్రేట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1/4πε0 ఇంటూ క్యూ. ఇది అర్థమైనట్లేనా? అర్థమైంది సార్. ఇంకేమైనా అనుమానం ఉందా? లేదు సార్. లేదు కదా. ఒకవేళ క్లోజ్డ్ సర్ఫేస్ లో Q1 Q2 రెండు ధనావేశాలు ఉంటే అప్పుడు ఏం రాయాలి? Phi is equal to Q1 Q2 by epsilon naught, sir. Q1 plus Q2 by epsilon naught. అవునా? 3 ఉంటే Q1 Q2 Q3 అంటే Q1 plus Q2 plus Q3 అంటే లోపల ఎంతైతే ఉంటుందో అంత ఆవేశము బై 1/epsilon naught అన్నమాట. ఓకేనా సార్? మల్టిప్లై ఎందుకు చేయకూడదు సార్? Q1 into Q2 అలా ఎందుకు రాయకూడదు సార్? Q1 into Q2 ఎందుకు తీసుకుంటాం? Q1 into Q2 తీసుకున్నట్టయితే అది ఆ రెండు ఆవేశాల మధ్య పనిచేసేటువంటి రెపల్సివ్ ఫోర్స్ వస్తుంది. ఓకే సార్. కానీ మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏమిటి, ఫ్లక్స్ కదా, మొత్తం ఎంత ఫ్లక్స్ వెళ్తుంది అనేటువంటిది కావాలి. ఓకే సార్. ఆ క్లోజ్డ్ సర్ఫేస్ కాకుండా ఫ్లక్స్ ఎంత వెళ్తుంది అది కదా మనం లెక్క కట్టింది. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి లోపల క్లోజ్డ్ సర్ఫేస్ లో ఎంత ఆవేశం అయితే ఉంటుందో, ఎంత ఛార్జ్ అయితే ఉంటుందో ఆ టోటల్ ఛార్జ్ని 1/epsilon naught చేత మల్టిప్లై చేస్తే ఆ టోటల్ ఫ్లక్స్ అనేది వస్తుంది అనమాట. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ఏం చేద్దామంటే క్లోజ్డ్ సర్ఫేస్కి బయట కనుక తీసుకుంటే, అసలు మనం స్టేట్మెంట్లోనే ముందే చెప్పేశాం, లోపల తీసుకున్నటువంటిదనే చెప్పేశాం. బయట తీసుకుంటే అనే సందర్భం చేసి మనం 0 అని ప్రూవ్ చేయాలి, అంతకుమించి ఇంకేమీ లేదు ఇక్కడ. అవునా? ఇదిగో చూడండి, ఇక్కడ నేను ఒక ఇక్కడ కేస్ 2 ఏమిటంటే సంవృత తలము బయట ఆవేశము ఉన్నప్పుడు, వెన్ ద చార్జ్ ఈజ్ లొకేటెడ్ అవుట్ సైడ్ ది క్లోజ్డ్ సర్ఫేస్. ఇక్కడ క్లోజ్డ్ సర్ఫేస్ చూడండి, ఇది ఏ షేప్ లో ఉంది చూడండి. బనానా షేప్ సార్. బనానా, మీరు ఏ షేప్ లో అయినా తీసుకోవచ్చు. ఇక్కడ బనానా షేప్ ఎందుకు తీసుకున్నారు అంటే టెక్స్ట్ బుక్ లో వాడు తీసుకున్న ఆ బొమ్మ నేను కాపీ కొట్టాను అనుకో, ఇక్కడ కొన్ని తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు కూడా మీకు చెప్తాను. ఎందుకంటే 4 సర్ఫేసులు వస్తాయి అన్నమాట, అందు గురించి తీసుకున్నాను. ఇది ఓ పాయింట్ దగ్గర ఎంత ఆవేశాన్ని పెట్టాను చూడండి. ఓ పాయింట్ దగ్గర ఎంత ఛార్జ్ పెట్టాను? క్యూ అనేటువంటి ఛార్జ్ పెట్టాను. ఇప్పుడు ఇదేమో చూడండి, ఈ మొత్తం కలిపి క్లోజ్డ్ సర్ఫేస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఓ పాయింట్ దగ్గర నుంచి ఒక సాలిడ్ యాంగిల్ డిఓమేగాని ఇదిగో ఇలా ఎక్స్టెండ్ చేశాను. అర్థమవుతుంది కదా? అంటే కోనుని ఎక్స్టెండ్ చేశాను అనమాట. చేస్తే ఆ డిఓమేగా సాలిడ్ యాంగిల్ అనేది చూడండి, ఫస్ట్ సర్ఫేస్ని డిఎస్ ఏరియాతో డిఎస్1 అనే ఏరియాతో కట్ చేసింది, రెండవ సర్ఫేస్ని డిఎస్2 అనే ఏరియాతో కట్ చేసింది, మూడవ సర్ఫేస్ని డిఎస్3 అనే ఏరియాతో కట్ చేసింది, ఇక్కడ నాలుగవ సర్ఫేస్ని డిఎస్4 అనే ఏరియాతో కట్ చేసింది. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. అవునా? అంటే ఇది మొత్తము ఒకే సాలిడ్ యాంగిల్, కాకపోతే దూరం వెళ్తున్న కొద్దీ ఏమైపోతుంది, కోన్ యొక్క ఆ ఏరియా పెరిగిపోతుంది కదా. అవును సార్. ఇప్పుడు డిఎస్1 డిఎస్2 డిఎస్3 డిఎస్4 అనేటువంటివి ఏరియాలు. ఇక్కడ సర్కిల్స్ లా గీశాను కదా, ఇవి ఏరియాలు. ఇప్పుడు ఏరియాలు తీసుకున్నప్పుడు ఏరియల్ వెక్టార్స్ తీసుకోవాలి కదా. ఓకేనా? ఓకే సార్. ఏరియల్ వెక్టార్ అంటే డిఎస్ బార్ అనుకున్నాం కదా. అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది, ఇప్పుడు డిఎస్4కి తీస్తాను. డిఎస్4కి ఇది డిఎస్4 అని అనుకుంటే దానికి పర్పెండిక్యులర్గా నేను ఇదిగో ఈ యారోని గీశాను. ఇది డిఎస్4 బార్ అనమాట, అంటే ఏరియల్ వెక్టార్. ఇది సర్ఫేస్కి ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. అట్లనే ఇక్కడ సెకండ్ సర్ఫేస్, థర్డ్ సర్ఫేస్ చూడండి, డిఎస్3 అనే ఏరియాని తీసుకున్నాను. కనపడుతుందా? ఇప్పుడు దీనికి కూడా ఏరియల్ వెక్టార్ గీయాలి కదా. సర్ఫేస్ నుంచి ఎటు గీయాలి చెప్పండి? లంబంగా బయటకు గీయాలి కదా. కానీ ఇక్కడ గీసిన యారో ఎటువైపు గీచుంది చెప్పండి?
సర్ఫేస్ లోపల గీచుంది కదా, అవును సార్. లోపల గీచి ఉన్నది కదా, అంటే లోపల గీయకూడదు. ఈ DS3 అనేటువంటిది దీనికి ఆపోజిట్ లో, ఇప్పుడు ఇక్కడ ఈ యారో ఏ డైరెక్షన్ లో ఉందో ఆ యారోకి ఆపోజిట్ లో గీసుకోవాలి. మీ బొమ్మలో కరెక్ట్ చేసుకోండి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. మళ్ళీ DS2 తీసుకుంటే దీనికి కరెక్ట్ గానే గీసున్నది, చూసారు కదా. ఈ సర్ఫేస్ కు లంబంగా బయటికి DS2 బార్ అనేటువంటిది ఇది గీసాం. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ ఇదిగో DS1కి వచ్చేటప్పటికి యారో లోపల వైపు గీచాం. లోపలికి కాదు, ఎటువైపు గీయాలి? బయటకు గీయాలి. ఆపోజిట్ లో గీయాలి. అంటే ఇక్కడి నుంచి ఇటువైపు గీయాలన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ కూడా లైన్ గీచలేదు. ఇక్కడి నుంచి మనం ఈ DS4 సెంటర్ గుండా కనుక ఒక స్ట్రైట్ లైన్ గీస్తే ఆ స్ట్రైట్ లైన్ ఏమిస్తుంది అంటే ఈ బార్ ఇస్తుంది. ఈ బార్తో DS4 θ4 యాంగిల్, DS3 అనేటువంటిది అంటే ఇటువైపు ఉంటుంది అనుకున్నాం కదా, అది θ3 యాంగిల్, ఇదేమో θ2 యాంగిల్, ఇదేమో θ1 యాంగిల్ చేస్తుంది అనుకోండి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టారు తర్వాత ఏరియల్ వెక్టార్తో చేసేటువంటి కోణాలు, ఈ సర్ఫేస్ ఏరియల్ వెక్టార్తో θ1, దీని ఏరియల్ వెక్టార్తో θ2, θ4, θ3, ఇదేమో θ4 అట్లా తీసుకోండి. తర్వాత ఓ బిందువు నుంచి మొదటి సర్ఫేస్ R1 దూరంలోను, రెండో సర్ఫేస్ R2 దూరంలోను, మూడో సర్ఫేస్ R3 దూరంలోను, నాలుగో సర్ఫేస్ R4 దూరంలో ఉన్నాయి అనుకుందాం. కాబట్టి ఈ సర్ఫేస్లు అన్నీ కూడా కేంద్రం దగ్గర ఓ బిందువు దగ్గర చేసేటువంటి కోణం మాత్రం dω. ఇంతవరకు అర్థమైందా? కాలేదో చెప్పండి. అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థమైనట్టేనా? మొహమాట పడద్దు. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఈ ఏరియాలన్నీ కూడానేమో R1, R2, R3, R4 దూరాల్లో ఉన్నాయి. విలువలేమో DS1, DS2, DS3, DS4లు ఉన్నాయి. వీటికి గీచినటువంటి విస్తీర్ణ సరిజ అంటే ఏరియల్ వెక్టార్కి ఈ బార్కి మధ్య ఉండేటువంటి కోణం ఇక్కడైతే θ1, ఇక్కడైతే θ2, ఇక్కడైతే θ3, ఇక్కడైతే θ4. బొమ్మలో తప్పులు ఎక్కడ ఉన్నాయని చెప్పాము. DS3 దగ్గర గీచేటప్పుడు ఏరియల్ వెక్టారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యారోకి ఆపోజిట్లో గీయాలి, అట్లా DS1 దగ్గర కూడా ఆపోజిట్లో గీయాలి. అంటే DS1 బార్ అనేటువంటిది ఈ బార్కి వ్యతిరేకంగా ఉన్నది, DS3 అనేటువంటిది కూడా ఈ బార్కి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ DS4, DS2లు మాత్రం ఈ బార్ ఉండేటువంటి దిశతో కొంత కోణం చేస్తూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఏరియాలన్నీ కూడా ఇక్కడ చేసేటువంటి ఘన కోణం ఎంత ఉన్నదంటే dω ఉన్నది. ఓకేనా? ఓకే. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఎంపీసీ వాళ్ళు అనలేదు. ఎవరున్నారు అక్కడ? సౌజన్య అనే అమ్మాయి ఉన్నదా? ఓకే. తర్వాత ఇప్పుడు ఇంట్రడక్షన్ అంతా చెప్పాను కదా. ఇప్పుడు D5కి మనకు తెలిసిన ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ ఇక్కడ రాసేసేయండి. ఇది సింపుల్గా అయిపోద్దిలే, ఎక్కువ టైం పట్టదు. D5 = ఏం రాసాం ఇందాక? Q/4πε0 × D cos θ DS cos θ/r². దీని తెలిసిన ఈక్వేషనా కాదా? తెలిసిన ఈక్వేషనే సార్. అంతే కదా. D5 = E బార్ డాట్ DS బార్ అన్నాం, అంటే EDS అన్నాం. ఈకి బదులుగా ఏం రాసాం? Q/4πε0 × r² రాసేసాం. ఇప్పుడు పై సమీకరణం తీసుకుంటే దానికి ఎన్ని తలాలు ఉన్నాయి? మొత్తం 4 తలాలు ఉన్నాయి కదా. 4 ఉన్నాయి కాబట్టి Q/4πε0 సపరేట్గా రాసి ఇదిగో 4 తలాలకి ఇది రాస్తున్నాను. DS1 cos θ1/r1² మొదటి తలానికి, రెండవ తలానికి DS2 cos θ2/r2², మూడవ దానికి DS3 cos θ3/r3, నాలుగో దానికి DS4 cos θ4/r4. ఓకేనా? ఇవన్నీ కూడా కేంద్రం దగ్గర చేసే కోణాలు dω కదా. ఓ బిందువు దగ్గర అన్నీ కూడా dωలే. అయితే మొదటి dω, మూడవ dω, ఈ రెండు ముందు ఏం గుర్తులు పెట్టాము చెప్పండి? మైనస్ పెట్టారు సార్. మైనస్ పెట్టాం. ఎందుకు మైనస్ పెట్టాము అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టారు DS1 అనేటువంటి ఏరియల్ వెక్టార్ ఆ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయన్నమాట.
అంటే ఈ బార్ ఈ డైరెక్షన్లో ఉంటే డిఎస్ బార్ ఆపోజిట్లో ఉంది. అందువల్ల డి ఒమేగా ఏమైపోయింది, మైనస్ అయిపోయింది. మళ్ళీ డిఎస్2కి వస్తే డిఎస్2 వచ్చేటప్పటికి డిఎస్2 ఈ దిశలో ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ కూడా ఇదే దిశలో ఉంది. అవునా. మూడో దానికి వచ్చేటప్పటికి డిఎస్3 ఏమో ఇటు లెఫ్ట్కు ఉంటే తర్వాత ఈ బార్ రైట్కు ఉన్నది, అందువల్ల అది మైనస్ అయిపోయింది. అట్లనే నాలుగవది ఏమైపోయింది అంటే ప్లస్ అయిపోయింది. ఇప్పుడు రెండు డి ఒమేగాలు ఏమో ప్లస్లు, రెండు డి ఒమేగాలు మైనస్లు, అవి ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతే అల్టిమేట్గా ఏమొస్తుంది, 0 వస్తుంది. కాబట్టి d5 0 అయిపోతే ఇంటిగ్రల్ d5 కూడా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఏమి లేనప్పుడు అంతే కదా. కాబట్టి సంవృత తలానికి బయట అంటే అవుట్ సైడ్ ది క్లోజ్డ్ సర్ఫేస్, ఇఫ్ వి లొకేట్ ఆర్ ఇఫ్ వి ప్లేస్ ఏ చార్జ్, ఒక ఆవేశాన్ని బయట కనుక ఉంచినట్లయితే అప్పుడు విద్యుత్ అభిలంబ వివాహం మొత్తం ఏమైపోతుందంటే శూన్యమైపోతుంది. టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విల్ బికమ్ 0 when the charges are located outside the closed surface. ఓకేనా. కాబట్టి ఎప్పుడైనా సరే ఆవేశం అనేటువంటిది క్లోజ్డ్ సర్ఫేస్ లోపల ఉన్నప్పుడు మాత్రమే ఫ్లక్స్ ఉంటుంది తప్ప క్లోజ్డ్ సర్ఫేస్కి బయట కనుక ఉన్నట్టయితే ఫ్లక్స్ 0 అయిపోతుంది. ఎందుకని చెప్పగలరా, ఐడియా ఉందా? అంటే ఇక్కడ లోపలికి ఎన్ని వెళ్తున్నాయో బయటకు అన్ని వస్తుంటాయి, లోపలికి వెళ్ళేది బయటికి వెళ్ళేది క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ బొమ్మను మళ్ళీ ఒకసారి చూస్తే ఇదిగో చూడండి, డిఎస్1 నుంచి లోపలికి ఎన్ని వెళ్తున్నాయో డిఎస్2లోంచి బయటకు అన్ని వెళ్ళిపోతాయి. కాబట్టి ఇవి 0 అయిపోతాయి. అట్లనే డిఎస్3లో నుంచి లోపలికి వెళ్ళిపోతాయో డిఎస్4లోంచి బయటకు అన్నీ వెళ్ళిపోతాయి. అందువల్ల కూడా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అందువల్ల టోటల్ ఏరియా గుండా వెళ్ళేటువంటి ఫ్లక్స్ మొత్తం కూడా 0 అయిపోతుంది. అదే లోపలికి తీసుకుంటే అంటే ఈ ఉదాహరణకి మనం ఇదిగో ఇక్కడ తీసుకున్నాం అనుకోండి క్యూ అనేటువంటిది, ఇప్పుడు దీని దగ్గర నుంచి బయలుదేరే రేఖలన్నీ కూడా బయటకే వెళ్తాయి కానీ మళ్ళీ లోపలికి రావడం ఉండదు కదా. అందువల్ల అవి క్యాన్సిల్ కావడం జరగదు. ఓకేనా. ఓకే సార్. ఇంకొక 10 నిమిషాలు ఉంది. మళ్ళీ మనం 2 ఫండమెంటల్స్ చెప్పుకొని నెక్స్ట్ క్లాస్లో వెళ్దాం. ఓకేనా. దీంతో గాస్ల స్టేట్మెంట్ను దాని యొక్క డెరివేషను 2 పూర్తయిపోయినట్టు. ఇది ఇంపార్టెంట్ అని క్వశ్చన్. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేటువంటి దానికి మనం అప్లికేషన్లు చెప్పాలి. అంటే ఈకి గాస్ నియమాన్ని తీసుకొని గాస్లా ప్రకారం గాస్లాకి అప్లికేషన్స్ 2 చెప్పాలి. ఆ గాస్లాకి అప్లికేషన్లు చెప్పే ముందు మనకి మళ్ళీ కొన్ని ఫండమెంటల్స్ అవసరం అవుతాయి. అంటే ఛార్జ్ డెన్సిటీ అనేటువంటిది ఒకటి అవసరమైంది. ప్రస్తుతానికి నేను ఆ ఛార్జ్ డెన్సిటీ అనేటువంటి ఫండమెంటల్ చెప్పేస్తాను. నెక్స్ట్ క్లాస్లో అప్లికేషన్లు 2 పూర్తి చేస్తాను. ఓకేనా. రేపటి క్లాస్లో. ఓకేనా. ఓకే. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయా మీకు ఏమన్నా? yes sir. ఏం కనిపిస్తున్నాయి? ఆవేశ సాంద్రతలు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆవేశ సాంద్రతలు తీసుకుంటే ఆవేశ సాంద్రతలు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆవేశ సాంద్రత లేదా ఘనపరిమాణ ఆవేశ సాంద్రత, దానిని రో చేత సూచిస్తాం. తర్వాత రెండవది ఏమిటంటే విస్తీర్ణ ఆవేశ సాంద్రత లేదా ఉపరితల ఆవేశ సాంద్రత, దానిని సిగ్మా చేత చూపిస్తాం. ఇంగ్లీష్లో కూడా చెప్తాను. మూడవది దైర్ఘ్య ఆవేశ సాంద్రత, దానిని లాంబ్డా చేత సూచిస్తాం. ఇక్కడ చూడండి, ఆవేశ సాంద్రత అంటే ఛార్జ్ డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏంటో చెప్పగలరా?
మాస్ బై వాల్యూమ్ సార్. మాస్ బై వాల్యూమ్. ఇక్కడ ఛార్జ్ బై వాల్యూమ్ని ఏమంటారంటే ఛార్జ్ డెన్సిటీ అంటారు. అంటే నేను ఒక వి ఘనపరిమాణము లేదా వి వాల్యూమ్ ఉండేటువంటి ఒక వస్తువు తీసుకొని ఆ వస్తువుకి నేను క్యూ అనేటువంటి ఆవేశాన్ని ఇచ్చాను అనుకో, అప్పుడు ప్రమాణ ఘనపరిమాణానికి లేదా యూనిట్ వాల్యూమ్కి ఎంత ఛార్జ్ ఉంటుందంటే క్యూ బై వి ఉంటుంది కదా. అంటే మొత్తం వి వాల్యూమ్కి ఏమో క్యూ ఉన్నది, యూనిట్ వాల్యూమ్కి ఎంత ఉంటుంది, క్యూ బై వి ఉంటుంది. ఓకేనా? ఓకేనా? ఈ క్యూ బై వి అనేటువంటి దాన్ని ఏమంటారంటే ఛార్జ్ డెన్సిటీ లేదా ఆవేశ సాంద్రత. అంటే ప్రమాణ ఘనపరిమాణానికి ఎంత ఆవేశం ఉంటుందో దాన్ని ఆవేశ సాంద్రత. ద ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ది ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే ఛార్జ్ బై వాల్యూమ్ దట్ గివ్స్ ఛార్జ్ డెన్సిటీ. ఛార్జ్కి యూనిట్ ఏముంటుంది? కూలుంబ్. వాల్యూమ్కి ఏముంటుంది? మీటర్ క్యూబ్ ఉంటుంది. కాబట్టి కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్ అనేటువంటిది మనకి రోకి ఉండేటువంటి యూనిట్ అన్నమాట. యూనిట్ అంటే ప్రమాణం, కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్. అంటే ఇక్కడ చూడండి, ఈ సందర్భంలో నేనేం తీసుకున్నానంటే ఒక 3 డైమెన్షనల్ బాడీ తీసుకున్నాను అనమాట. రెండో దానికి సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఆర్ ఏరియల్ ఛార్జ్ డెన్సిటీ, దాన్ని సిగ్మా చేత చూపిస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తానంటే ఏ ఏరియా ఉండేటువంటి ఒక ప్లేట్ తీసుకుంటాను. ఏ ఏరియా ఉండేటువంటి ఒక ప్లేట్, ఆ ప్లేట్కి నేను క్యూ అనేటువంటి ఛార్జ్ ఇస్తాను. ఛార్జ్ ఇచ్చినప్పుడు ఆ ప్లేట్ అంతా కూడా ఈ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అవుతుందా కాదా? అప్పుడు యూనిట్ ఏరియాకి ఎంత ఛార్జ్ అయితే ఉంటుందో దాన్ని సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అని అంటారు. అంటే మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ ఏరియానేమో ఏ, తర్వాత మనం ఇచ్చినటువంటి ఛార్జ్ ఏమో క్యూ. అప్పుడు క్యూ బై ఏ తీసుకున్నట్లయితే దాన్ని సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ లేదా ఉపరితల ఆవేశ సాంద్రత అని అంటారు. ఇప్పుడు దీనికి యూనిట్ మీరు చెప్పచ్చేమో. క్యూకి యూనిట్ ఏంటి? ఏరియాకి మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్. కాబట్టి కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ అనేటువంటిది సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీకి యూనిట్ అవుతుంది. అంతవరకు అర్థమైందా? కాబట్టి ఛార్జ్ డెన్సిటీ ఏమో 3 డైమెన్షనల్ బాడీ తీసుకుంటాము. తర్వాత సిగ్మా తీసుకునేటప్పుడు అంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ తీసుకున్నప్పుడు ఏం చేస్తాము, ప్లేట్ లాంటివి తీసుకుంటాం. ఇప్పుడు అట్ట కాకుండా 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు కదా, ఒక కర్ర లేకపోతే ఒక పుల్లో లేకపోతే ఒక తీగను అట్లా తీసుకోవచ్చు కదా. ఓకేనా? ఇప్పుడు ఎల్ పొడవు ఉండేటువంటి ఒక తీగను తీసుకోండి, దానికి నేను క్యూ అనేటువంటి ఛార్జ్ ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్ ఎంత అవుతుంది? క్యూ బై ఎల్ అవుతుంది. ఓకేనా? క్యూ బై ఎల్ ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్. దానిని లాంబ్డా చేత రిప్రజెంట్ చేస్తాము. దీన్ని ఏమంటారంటే లాంగిట్యూడినల్, దైర్ఘ్యము అంటే పొడవు కదా, లాంగిట్యూడినల్ లేక లీనియర్ అనొచ్చు. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ది ఛార్జ్ పర్ యూనిట్ లెంగ్త్. దైర్ఘ్య ఆవేశ సాంద్రత అనేటువంటిది ప్రమాణ పొడవుకి మనం ఇచ్చేటువంటి సాంద్రత. ఎల్ పొడవుకి క్యూ అనేటువంటి ఆవేశాన్ని ఇస్తే అప్పుడు క్యూ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే దైర్ఘ్య ఆవేశ సాంద్రత లేదా లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అవుతుంది. దానికి ప్రమాణం ఏం చెప్పవచ్చు ఇప్పుడు? కూలుంబ్స్ పర్ మీటర్. కూలుంబ్ పర్ మీటర్. కూలుంబ్ ఏమో ఛార్జ్కి, మీటర్ అనేటువంటిది ఏమో లెంగ్త్కి. ఓకేనా? తర్వాత ఇది కూడా ఫండమెంటలే. విద్యుత్ బంధక పదార్థాలు, విద్యుత్ వాహక పదార్థాలు. బంధక పదార్థము అంటే బ్యాడ్ కండక్టర్. బ్యాడ్ కండక్టర్ అంటే ద ఎలక్ట్రిసిటీ ఆర్ ద కరెంట్ డస్ నాట్ ఫ్లో త్రూ దట్ మెటీరియల్, దట్ ఈస్ కాల్డ్ డైఎలక్ట్రిక్ ఆర్ బ్యాడ్ కండక్టర్ ఆర్ నాన్ కండక్టర్. ఇక్కడ నేను స్పియర్లు తీసుకున్నాను.
ఇదేమో నాన్ కండక్టింగ్ స్పియర్, దీంట్లో ఆవేశం చలనము చేయలేదు. ఇక్కడ ఇంకోటి తీసుకున్నాను, ఇదేమిటి, విద్యుత్ వాహక గోళము అంటే కండక్టింగ్ స్పియర్ అన్నమాట. అంటే ఈ మెటీరియల్ నేను ఏదో మెటల్తో చేసింది అనుకోండి, ఇదేమో సపోజ్ చెక్కతో చేసింది అనుకోండి, అర్థమవుతుంది కదా. ఇదేమో బ్యాడ్ కండక్టరు, ఇదేమో గుడ్ కండక్టర్. ఓకేనా, వినపడుతుందా? వినపడుతుంది సార్. ఇప్పుడు నేను ఈ స్పియర్కి అంటే బ్యాడ్ కండక్టర్ అన్నాను కదా, విద్యుత్ బంధక పదార్థంతో చేసినటువంటి ఈ గోళానికి నేను క్యూ అనేటువంటి ఛార్జ్ని ఇచ్చాను. ఇదిగో క్యూ అనేటువంటి ఛార్జ్ని ఇచ్చాను. ఈ క్యూ ఛార్జ్ ఇస్తే ఇదిగో చూడండి, ఇదంతా కూడా ప్లస్. అంటే దీంట్లో ఉండేటువంటి పరమాణువుల్లోని ఒకటో రెండో ఎలక్ట్రాన్లను ఏం చేసినట్టు, నేను తీసేసినట్టు. అర్థమైందా? అంతేనా కదా. ఎలక్ట్రాన్లు తీసేస్తే ఏమొస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎలక్ట్రాన్లను కలిపితే నెగటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లస్ ఆవేశాల మధ్య వికర్షణ బలం ఉంటుంది, కానీ ఈ పదార్థము బ్యాడ్ కండక్టర్ కదా. ఇది బ్యాడ్ కండక్టర్ కావడం వల్ల ఏమవుతుందంటే ఈ రెండింటి మధ్య రిపల్సివ్ ఫోర్సు రిపల్షన్ అనేది ఉన్నప్పటికీ దూరంగా వెళ్ళలేదు. అంటే ఇద్దరు కాళ్ళు లేని వాళ్ళని దగ్గర కూర్చోబెట్టినా కూడా వాళ్ళకు ఒకటికొకటి పడకపోయినా కూడా వాళ్ళు అక్కడే ఉంటారు తప్ప దూరంగా వెళ్ళలేదు. ఎందువల్లంటే వాళ్ళకి చలనమే లేదు కదా. అట్లనే ఈ పదార్థం కనుక తీసుకున్నట్లయితే ఈ ఆవేశం అంతా కూడా ఎట్లుంటుంది, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేయబడే ఉంటుంది తప్ప వీటి మధ్య వికర్షణ ఉన్నంత మాత్రాన దూరంగా ఏమి జరిగిపోదు. అంతవరకు అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు ఇదే రకమైనటువంటి ఆవేశం ఏమా, ఇప్పుడు ఇదే క్యూ ఆవేశాన్ని చూడండి, ఒక లోహంతో చేసినటువంటి గుడ్ కండక్టర్ అయినటువంటి ఒక కండక్టింగ్ స్పియర్కి ఇచ్చాను. ఇచ్చేస్తే ఇక్కడ ఒక ప్లస్ ఆవేశం ఉంచాను అనుకో, ఇక్కడ ఇంకొక ప్లస్ ఆవేశాన్ని ఉంచాను అనుకో, ఇవి రెండు వికర్షించుకుంటాయి. వికర్షించుకున్నప్పుడు ఇవి దూరంగా జరిగిపోవడానికి అవకాశం ఉంది. ఎందువల్లంటే వీటిలో కూడా ఆవేశం ఏం చేయగలదు, చలనం చేయగలదు. అవునా? దే కెన్ మూవ్ త్రూ అవుట్ ది మెటీరియల్. అప్పుడు ఇటు పెట్టినటువంటి ఆవేశము ఈ చివరకు వస్తుంది, ఇక్కడ పెట్టిన ఆవేశము ఈ చివరకు వస్తుంది, ఈ చివరికి ఇట్లా వచ్చేస్తుంది. అట్లా ఇక్కడ పెట్టినటువంటి ఆవేశం ఇటు వస్తుంది, ఇక్కడ పెట్టిన ఆవేశం ఇటు వస్తుంది, ఇక్కడ పెట్టింది ఇటు వస్తుంది. అట్లా వాటి మధ్య ఉండేటువంటి రిపల్సివ్ ఫోర్స్ వల్ల లేదా ఆ వికర్షణ బలం వల్ల ఆ ఛార్జెస్, పాజిటివ్ ఛార్జెస్ అన్నీ కూడా ఎక్కడికి చేరుతాయి, సర్ఫేస్ మీదకి చేరుతాయి. కాబట్టి బ్యాడ్ కండక్టర్కి గుడ్ కండక్టర్కి మనం సేమ్ ఛార్జ్ ఇచ్చినప్పుడు బ్యాడ్ కండక్టర్లో ఏమో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది, ఆవేశము ఏకరీతిగా వితరణ చేయబడి ఉంటుంది, అంటే డిస్ట్రిబ్యూషన్ చేయబడి ఉంటుంది, పంచబడి ఉంటుంది. అదే ఒక గుడ్ కండక్టర్ విద్యుత్ వాహకము అంటే విద్యుత్ తనలో పోనిచ్చేటువంటి వాహక పదార్థం అనమాట. దానికి కనుక ఆవేశం ఇస్తే ఆవేశం మొత్తం ఎక్కడికి చేరుతుంది, ఉపరితలం మీదకి మాత్రమే, సర్ఫేస్ మీదకి మాత్రమే చేరుతుంది, కానీ లోపల ఆవేశం అనేటువంటిది ఉండదు. అందువల్ల ఇక్కడ నువ్వు సాలిడ్ స్పియర్ తీసుకున్నా లేదా హ్యాలో స్పియర్ తీసుకున్నా, అంటే బోలు గోళం తీసుకున్నా ఘనగోళం తీసుకున్నా కానీ అది లోహపు గోళము లేదా గుడ్ కండక్టర్ అయితే నువ్వు ఇచ్చిన ఆవేశం ఎప్పుడు కూడా బయటే ఉంటుంది, ఉపరితలం యొక్క సర్ఫేస్ మీద లేదా ఉపరితలం మీద మాత్రమే ఉంటుంది. ఇంతవరకు అర్థమవుతుందా? ఓకేనా? కాబట్టి బ్యాడ్ కండక్టర్కి ఇచ్చినటువంటి ఛార్జ్ ఏమవుతుంది, బయటికి రాదు సార్. బయటికి రాదు, లోపలనే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అదే గుడ్ కండక్టర్ కనుక అయినట్లయితే బయటకు వస్తుంది సార్.
ఫ్రీగా మూవ్ అవుతాడు బయటికి అనకూడదు, సర్ఫేస్ మీదగా జరుగుతుంది. అంతేగాని బయటికి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడి నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోతుందని కాదు, సర్ఫేస్ మీదగా జరుగుతుంది. సర్ఫేస్ మీద నుంచి బయటికి వెళ్ళడానికి దానికి వేరే మార్గం ఏముంది? నువ్వు ఏదైనా ఒక వైర్ లాంటి దాన్ని తగిలిస్తే ఆ వైర్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కానీ అక్కడ మనం అట్లా ఏం చేయలేదు కదా. బయట అంతా ఏముంటుంది? గాలి ఉంటుంది. గాలి గుండా మన విద్యుత్ ప్రవాహం జరుగుతుందా? వెళ్ళచ్చు సార్. వెళ్ళదు. అట్లా చేస్తే మనం కరెంట్ తీగలకి దూరంగా ఉన్నా కూడా షాక్ కొట్టిపోతాం కదా. కాబట్టి మీకు ఇట్లా ఇప్పుడు చెప్పిన ఫండమెంటల్స్ ఏమిటంటే, ఛార్జ్ డెన్సిటీ అంటే ఏమిటో చెప్పాము. బ్యాడ్ కండక్టర్కి గుడ్ కండక్టర్కి మనం సేమ్ ఛార్జ్ ఇచ్చినప్పుడు అవి ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతాయో అనేది చెప్పాము. ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరన్నా